బేసిక్గా అండి మనమనే మన గ్రహం మీకు అర్థం కావట్లేదు కదా, చెప్తారా? ఏంటంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి, మనం ఎలా ప్రవర్తించాలి, మనం ఎలా ఇదవ్వాలి, మన గ్రహాలు మనం నడుచుకునే నడవడికలోని గ్రహాలు వంకర టింకర్లు లేకపోతే ఆ గ్రహాలు కూడా వంకర టింకర్లు తిరగవు. అర్థమైందా? అలాగనే మనం ఎప్పుడైతే వంకర్లు టింకర్లు తిరిగి వంకర టింకర్ మాటలు మాట్లాడుతూ వంకర టింకర్ బుద్ధులు పెట్టుకుంటామో అప్పుడు ఆ గ్రహాలు కూడా అన్ని వంకర్లు తిరుగుతాయి. వాటికి కూడా వంకర్లు తిరగడం బాగా అలవాటు అనమాట. ఎంత వంకర్లు కావాలంటే అంత వంకర్లు తిరుగుతూ 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 పోతాయి. అర్థమైందా? అందువల్లనే మన గ్రహాలు మనం బాగుండాలనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్రహాలన్నీ బాగుండాలంటే మనం బాగుండాలి. మన గ్రహాలు బాగుంది. మాటకు ముందు ఇదేంటి ఇది ఈ నల్ల చున్నీ వేసుకొని వచ్చాది అనుకుంటారు కదా, ఇది ఒకటే కంఫర్ట్గా ఉంటుంది నాకు. ఇంక వేరే ఏవి కంఫర్ట్ అనిపించట్లేదు. ఇది మాత్రం ఏమో భలే కంఫర్ట్ అనిపిస్తుంది నాకే తెలియదు. ఇది ఏమైనా ఏ గ్రహానికి సంబంధించిందో నాకే అర్థం కాదు. తెలుసు కానీ చెప్పకూడదు కాబట్టి. కానీ మనకు భయం లేదు అన్నమాట. ఎందుకంటే మనం వంకర టింకర్లుగా వెళ్ళాం కాబట్టి, ఆ వంకర టింకర్ల లక్షణాలు మన దగ్గర ఉండవు కాబట్టి ఏదైనా ఉంటే ఎవరి మీదైనా పెస్ట్ గొడవ పడిపోవడం తప్పితే